ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ప్రతి సభ్యుడు ఇద్దరు వేరే క్లాన్ సభ్యులని నామినేట్ చేసి పెయింట్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మొదలు పెట్టండి. జరిగినేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. యాక్చువల్లీ కొంతమంది నేను డామినేటింగ్ గా చాలా అని దీనికి దూరుతాడు అన్నట్టు ఫీల్ అయ్యారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. చెత్త కుప్పలో ఒకరు బాటిల్ వేసి ఆల్రెడీ చూపించడానికి బాటిల్ తీసి బయట పెట్టి మళ్ళీ వేపించడం నాకు చాలా సెల్ఫ్ హ్యూమిలియేటింగ్ అనిపించింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆమె మా చీఫ్ అయినప్పుడు చీఫ్ అనే దానికి ఒక్కటి ఏదో ఉంటది. ఆమె నాకు ఏముంటది? చీఫ్ అంటే ఒకటి ఏదో ఉంటదా? ఉంటది. విష్ణుప్రియ, నేను నిన్న అసలు ఫ్లాప్ జోన్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేబీ జనాల నుంచి నీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. ఈ టైమింగ్స్ కి ఇంకా మీరు అడ్జస్ట్ కాలేదేమో. అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అన్నారు మీరు. యా, మణికంఠ కంటే తక్కువ నా ఇన్వాల్వ్మెంట్. జాగ్రత్త. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏం ప్రాబ్లం వచ్చింది? నువ్వు అరుచుకుంటూ ఇట్లా అంతా చేసుకుంటూ చేస్తే నువ్వు టాస్క్ కంప్లీట్ చేసినట్టు కాదు కదా. అది నడవలేదు కదా. నువ్వు నీ క్లాన్ నువ్వంటేనే నీ క్లాన్ అంటే నువ్వే కదా. ఇంకా నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఫస్ట్ ఆ టాస్క్ విషయాలలోనే నీ క్లారిటీ లేదు. ఏ టాస్క్ క్లారిటీ లేదు నాకు అని అడుగు. ఏ టాస్క్ కి క్లారిటీ లేదు. గేమ్ కి పర్సనల్ కి డివిజన్ లేదు అని అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం. అది సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. నువ్వు గేమ్ ను అర్థం చేసుకొని తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, నీకు గేమ్ అర్థం కాలే, నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చేయడు. నాకంటే పెద్ద మాటలు నువ్వు మాట్లాడినావు ఇంట్లో, మరి నీకు అంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు కదా. మరి మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. నాకు పర్సనల్ గా నచ్చకపోతే నాకు బిగ్ బాస్ ఇక్కడ తీసుకొని వచ్చి మాట్లాడమ్మా అని చెప్పినందుకు నేను మాట్లాడతా. అదే నా ఇష్టం. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఎన్నిసార్లు నేను మీకు నీ కోట్ ఇచ్చాను చెప్పండి ఒకసారి. నాకు ఒక కోట్ కూడా ఇవ్వలేను. ఓకే, తర్వాత ఇస్తాను. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నేను అట్లీస్ట్ అబ్జర్వ్ చేసింది, మీకు కోపం వచ్చేసినప్పుడు మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి అవతల వాళ్ళ లేని బ్లేమ్స్ కూడా మీరు చేసేస్తూ ఉంటారు. మీకు లీడర్షిప్ అంటే ఏంటిదో కూడా తెలియని వాళ్ళకి నేను ఆ కామెడీలకి వీటన్నిటికీ స్పెల్లింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత దానికి కాదు కదా. మీకు చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. చదువుకుంది పిల్ల బచ్చ జోక్లు వేసుకునేదాన్ని అడల్ట్ ఎలా అంటారు? బరాబర్ ఇప్పుడు కూడా అంట. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి.